రాజంపేట నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పండగ వాతావరణంలో జరుగుతుందని, తన రెఫరల్ కోడ్లో 22,000 సభ్యత్వాలు నమోదు చేసినట్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్ రెడ్డి తెలిపారు. రాజంపేట టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఏవైనా సమస్యలు ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి కానీ పార్టీని రోడ్డుకెడ్చడం సమంజసం కాదని అన్నారు. ఈరోజు ఒక పండుగ వాతావరణం నెలకొని ఉంది. గత నెల 26వ తేదీ నుంచి ఈ రోజు వరకు ఊరు వాడ పల్లె పట్టణము తెలుగుదేశం పార్టీ పేరు, సైకిల్ గుర్తు, మాన్యశ్రీ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పేరు, అన్నిటికీ మించి కాబోయే ముఖ్యమంత్రి మన యువనేత నారా లోకేష్ గారి పేరు ఊరు ఊరు మార్మోగుతోంది. దానికి కారణం ఈరోజు రాష్ట్రంలో వెలుగుల కొనసాగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం. గత 40 సంవత్సరాలుగా జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎత్తైతే, ఈ సంవత్సరం ఈ రాష్ట్రంలో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక ఎత్తు. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా ఈసారి ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం విధానాల మీద ఈరోజు ఎంతో మక్కువ, ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఈ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానాలు మన మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు ఏ వాగ్దానాలు అయితే కురిపించారో ఆ వాగ్దానాలు ఒక్కొక్కటిగా ఆయన అమలు చేస్తున్నారు. గత కొన్ని రోజుల ముందే మన మహిళలకు ఇచ్చిన 3 సిలిండర్ల వరాన్ని కూడా ఆయన అమలు చేశారు. అవ్వాతాతలకు 4,000 రూపాయల పెన్షన్ అమలు చేశారు. రాబోయే రోజుల్లో సంక్రాంతి పండుగ లోపల మన మహిళలందరికీ కూడా సంక్రాంతి కానుకగా ఉచిత బస్ సౌకర్యాన్ని కూడా కలగజేయడానికి మన ముందుకు వస్తున్నారు. అంచెలంచెలుగా ప్రతి కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి, అంచెలంచెలుగా ప్రతి పథకాన్ని అమలు చేయడానికి. ఎందుకంటే ప్రతిదానికి డబ్బు కావాలి. గవర్నమెంట్ దగ్గర ప్రతి పథకాన్ని అమలు చేయడానికి డబ్బులు సరి చూసుకునే చంద్రబాబు గారు ముందుకు వస్తున్నారు. ముందు గవర్నమెంట్ మాదిరిగా అన్ని అమలు చేసి, అరకొరగా అమలు చేసి, పథకాన్ని సరిగా ప్రజలకు ముందుకు తీసుకెళ్లకుండా ఏ 20%కో 30%కో అమలు చేసి చదువు దులుపుకోవట్లే. ఒక మాట చెబితే, ఒక పథకాన్ని అమలు చేస్తే పూర్తిగా 90 నుంచి 95% ప్రజలకు చేరువయ్యే విధంగా అమలు చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే కొంత ఆలస్యంగా ముందుకెళ్తున్నాం. సంక్రాంతి లోపల ప్రతి వ్యక్తికి, ప్రతి రాష్ట్రంలోనే ప్రతి ఊరికి మంచి మంచి పథకాలు అమలు చేసే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి పోరాడుతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలాగా ప్రజలందరూ ఎంతో ఇంట్రెస్ట్ గా ఈ రోజు ముందుకు వచ్చి మా సభ్యత్వం చెయ్యండి అని ముందుకు వస్తున్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. గత 20 రోజులుగా నేనే దానికి ప్రత్యక్ష సాక్షి. ప్రతి మండలంలో సిద్ధవటం, వట్టిమిట్ట, నందలూరు, రాజంపేట, సుందుపల్లి, వీరపల్లి ప్రతి మండలంలో కూడా మనం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముందుకెళ్తుంటే, పల్లెల్లో ప్రతి వీధిలో కూర్చొని మాట్లాడుతుంటే ప్రజలే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇదిగో మా సభ్యత్వాన్ని తెలుగుదేశం పార్టీలో చేయండి, మాకు ఇన్సూరెన్స్ ఇవ్వండి, ఏదైనా రేపటి రోజు ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా ఇబ్బంది కలిగినా 5 లక్షలు వచ్చేట్టుగా మాకు అమలు చేయండి, మా కోసం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఈ గొప్ప అవకాశాన్ని మాకు కల్పించడానికి ముందుకు వచ్చి ఈరోజు చేస్తున్నారంటే ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ గొప్పతనం, చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం, మరీ ముఖ్యంగా లోకేష్ గారి మేధావితనం కూడా చెప్పక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో రాజంపేటలో కూడా అద్భుతమైన వాతావరణంలో ఈరోజు మీరు చూస్తే గత 40 సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా ఈ రోజు రాజంపేటలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అధికారంలో ఉన్నా కూడా రాజంపేటలో 25,000కు మించి ఎప్పుడు కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగలేదు. మళ్ళీ చెప్తున్నా మాట, తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్న రోజుల్లో కూడా 25,000 మించి ఎప్పుడు జరగల. అట్లాంటిది ఈ రోజుకే 37,000 జరిగాయి. ఇది రాజంపేటలో తెలుగుదేశం పార్టీ నాయకుల సత్తా. ఇది రాజంపేటలో తెలుగుదేశం నాయకులకు ఉన్న నిబద్ధత. ఇది రాజంపేటలో తెలుగుదేశం కార్యకర్తలకున్న
పటిమ. కొన్ని కారణాలు ఉండొచ్చు మనం ఓడిపోవడానికి. 2024 ఎలక్షన్ నిజంగా కూడా ఒక పిడకల లాంటిదే. రాజంపేటలో తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని ఎవరు అనుకోవాలా. మేము కూడా లాస్ట్ మీట్ వరకు అనుకున్నాం ఖచ్చితంగా గెలిచి తిరుగుతుందని. కానీ దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల, అది అధిష్టానానికి కూడా అన్నీ తెలుసు కారణాలన్నీ, మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లే. కారణాల వల్ల ఓడిపోయినా కూడా ఈరోజు ఎక్కడా కూడా మీరు ఒక్కసారి ఆలోచించండి. కోడూరులో 4 పదవులు ఉన్నాయి. అట్లాగే రాయచోటిలో మినిస్టర్ ఉన్నారు. అట్లాగే ఇంకా రకరకాల కాన్స్టిట్యూన్సీల్లో ఎన్నో ప్రభుత్వ పదవులు ఉన్నా కూడా ఇక్కడ ఒక్క పదవి లేకపోయినా రాజంపేటలో ఈ రోజు పార్లమెంటులో రాజంపేట నెంబర్ 1 స్థానంలో ఉంది. అది అందరూ కూడా గమనించాలా. నేను నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అట్లాగే పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు గారు కూడా అభ్యర్థిస్తున్నా, ఒక్కసారి రాజంపేట వైపు చూడండి. రాజంపేట ఎక్కడా తక్కువగా లేదు. ఈ రోజు పార్లమెంటులోనే నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈ స్థానాన్ని కానీ కొనసాగిస్తాం. మాకు పదవులు ముఖ్యం కాదు. పార్టీ పట్ల నిబద్ధత, పార్టీ కార్యక్రమాల పట్ల చిత్తశుద్ధి, పార్టీ అంటే ప్రేమ కలిగిన నాయకులు కార్యకర్తలు మెండుగా ఉన్నారు. కాబట్టి రాజంపేటను ఆదుకోమని, రాజంపేటలో కార్యకర్తలను కూడా ఆదుకోమని కూడా ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాం. అట్లాగే నా తరపున మేడా విజయశేఖర్ రెడ్డి అనే నేను నా తరపున రెఫరెన్స్ నెంబర్తో ఇప్పటి వరకు 22,000 సభ్యత్వాలు నమోదయ్యాయి ఆన్ రికార్డ్. ఈ రాష్ట్రంలో మొట్టమొదటి 3 స్థానాల్లో మన రెఫరల్ ర్యాంకర్ గా ఉన్నాం. మేడా విజయశేఖర్ రెడ్డి రాజంపేట రెఫరల్ ర్యాంకర్ గా మొట్టమొదటి 3 స్థానాల్లో మనం ఉన్నాం. ఇంత గొప్ప విజయాన్ని సాధించిన రాజంపేటలోని కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ఈ రెఫరల్ ర్యాంకర్లో 2వ వ్యక్తిగా ఉండడం కానీ, అట్లాగే 22,000 సభ్యత్వాలు ఒక పేరు మీద చేయడానికి కృషి చేసిన ప్రతి నాయకుడికి, కార్యకర్తకు అందరికీ కూడా, మా కుటుంబ మేడా కుటుంబ అభిమానులకు కానీ అందరికీ కూడా పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ 22,000 ఇలాగే ఆపేది ఏమి ఉండదు. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఇంకా మాకు 20 రోజులు టైం ఉంది. ఈ 22,000 40,000 45,000 చేయడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని కూడా ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మాటిస్తున్నాం, లోకేష్ గారికి మాటిస్తున్నాం. అట్లాగే ఇంత గొప్పతనం ఒకవైపు ఉన్నా కూడా రాజంపేటలో కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం కొంతమంది గ్రూపులు కట్టి స్వార్థ రాజకీయాల కోసం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం, సోషల్ మీడియాలో దాని మీద ప్రకటన చేయడం, పార్టీని ఇబ్బంది పెట్టే కార్యక్రమం. నేనందరికీ కూడా మనం చేస్తున్న రాజంపేటలోని కార్యకర్తలకు, నాయకులందరికీ కూడా దయచేసి ఆవేశానికి లోను కావద్దు. ఏదైనా మన మధ్య పొరపచ్చాలుంటే పబ్లిక్ గా సోషల్ మీడియాలో మాట్లాడుకోకుండా, పబ్లిక్ స్టేజెస్ మీద మాడకుండా, మనము పార్టీ ఆఫీసుల్లో కానీ లేదా మన యువనేత నారా లోకేష్ గారి దగ్గర కానీ మాట్లాడుకుందాం. దయచేసి బయట ఎక్కడా మనం ఎవరికి లోగో కాకూడదు. ఈ రోజు 37 సభ్యత్వాలు చేసిన 37,000 సభ్యత్వాలు చేసి మనం ప్రధాన స్థానంలో ఉన్నాం. బయటంతా రాజంపేట మీద చాలా లోకుగా మాట్లాడుతున్నారు. రకరకాల కారణాలు ఉన్నాయి దానికి. దయచేసి మీరు ఆదేశాలకు లోనయ్యి లోకువ కావద్దు. రాజంపేట గొప్పతనాన్ని మనం చాటుదాం. ఈ పార్లమెంట్ లో కావచ్చు, ఈ రాయలసీమ ప్రాంతంలో కావచ్చు, రాజంపేటకు ఒక గొప్పతనం ఉంది. ఆ గొప్పతనాన్ని మనం చాటుదాం. తెలుగుదేశం పార్టీ రాజంపేట అంటే ఒక ఐకాన్ లాగా మెయింటైన్ చేసే విధంగా మనం ముందుకు పోవాలని కూడా నేను కార్యకర్తలకు, నాయకులకు విజ్ఞప్తి చేస్తూ, దయచేసి పబ్లిక్ ఫోరమ్స్ లో కానీ, పబ్లిక్ మీటింగ్స్ లో కానీ, సోషల్ మీడియా కానీ ఎక్కడ కూడా కామెంట్ చేయొద్దని, ఏదైనా మీరు పార్టీ అధిష్టానాలతో చెప్పండి అని నేను ఒకటే చెప్తున్నా. ఈ రోజు నాయకులతో, కార్యకర్తలు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీ అధిష్టానానికి రాజంపేటలో ఏం జరుగుతున్నది ప్రతి ఒక్కటి తెలుసు. కొత్తగా మనం చెప్పడం వల్ల ఏ లాభము లేదు. మనం ఇక్కడ కూర్చొని అందరినీ తిట్టుకోవడం వల్ల ఏ లాభము లేదు. ఖచ్చితంగా వాళ్ళు తీసుకునే టైంలో ఖచ్చితంగా మంచి డెసిషన్ తీసుకుంటారు. రాజంపేట తెలుగుదేశం పార్టీకి దోహదపడే విధంగా
తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చెందే విధంగా మంచి డెసిషన్ నారా లోకేష్ గారు తీసుకుంటారు. కాస్త ఓపిక పట్టమని కూడా అందరికీ తెలియజేస్తూ ఈ సభ్యత్వాన్ని ఇలాగే కొనసాగించి రాబోయే రోజుల్లో 60-70 వేలను దాటించాలని ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ గారు.